ఆయన నిర్మించినటువంటి ఆయన ఆలయంలో, అనగా భూమి ఆకాశములు అనేటటువంటి ఆలయంలో మనిషిని ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేసి తన ప్రతినిధిగా ఉంచాడు. ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రతిబింబంగా ఉంచాడు. ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రతిమగా ఉంచాడు. అలా ఉంచినటువంటి మనిషిని ఏమని చెప్పాడు అనంటే, నువ్వు నా స్వరూపము, నా పోలిక గనుక నేను నీకు ఇచ్చే అధికారముతో ఈ ప్రపంచాన్ని, అనగా ఈ భూమిని ఫలించు, విస్తరించు, భూమిని నిండింపచేయి, అభివృద్ధి చెందు, మరియు దానిపై ఏలుబడి చేయమన్నాడు, రాజ్యం చేయమన్నాడు. దేవుని రాజ్యము యొక్క ప్రతినిధి మనిషి. దేవుని స్వరూపము యొక్క ప్రతిబింబం మనిషి. దేవుని స్వరూపము యొక్క ప్రతిమ మనిషి. దేవుని రాజ్యము యొక్క ప్రతినిధి, దేవుని పోలిక యొక్క ప్రతిబింబం మరియు దేవుని స్వరూపము యొక్క ప్రతిమే మనిషి. ఈ ఆలయాన్ని, ఆయన నిర్మించినటువంటి భూమి ఆకాశములనే ఆలయాన్ని క్రమముతో ఆయన రాజ్యముగా నడిపించమని బాధ్యతతో కూడినటువంటి అధికారాన్ని మనిషికి